హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి సౌత్ ఆఫ్రికాకు సిరీస్ను సమర్పించింది. అసలు గత 15 సంవత్సరాల నుండి ఒక్కటంటే ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవనటువంటి సౌత్ ఆఫ్రికా ఏకంగా మన భారత గడ్డ మీద వరుసగా 2 మ్యాచ్లను క్లీన్ స్వీప్ చేసి గెలవడం అంటే నిజంగా మామూలు విషయం కాదు. అసలు ఇక్కడ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ల గొప్పతనం ఒక ఎత్తు అయితే, మన భారత బ్యాట్స్మెన్లు లేదా బౌలర్ల యొక్క దరిద్రం అనేది మరొక ఎత్తు అని చెప్పాలి. నిజానికి అసలు భారత్ యొక్క సొంత గడ్డ మీద విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు 8 సంవత్సరాల వ్యవధిలో భారత్ ఓడింది కేవలం 2 మ్యాచ్లు. అలాంటిది ఏకంగా కనీసం 1 సంవత్సరం కూడా ముగియకుండానే ఏకంగా వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదు. గత సంవత్సరం నవంబర్ నెలలో న్యూజిలాండ్ కూడా ఇలాగానే భారత పర్యటనకు వచ్చి ఏకంగా 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత చరిత్రలోనే గతమెన్నడూ లేని విధంగా గొప్పగా గెలిచి సాధించింది. అలాగే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా ఈ న్యూజిలాండ్ను ఆదర్శంగా తీసుకొని భారత్కు దారుణ ఓటమిని మిగిల్చింది. అసలు భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా సొంత గడ్డపై ఇలా 5 మ్యాచ్లు ఓడిపోవడం అనేది భారత్ గత 40 సంవత్సరాల నుండి అస్సలు జరగలేదు. మరి భారత్ నేడు అన్ని విధాలుగా ముందున్నటువంటి ఇంత గొప్ప టీం హోమ్ గ్రౌండ్లో ఇంతలా ఓడిపోవడానికి కారణాలు ఏంటో ఒకసారి గమనిస్తే, దానికి మెయిన్ కారణం నేడు టెస్ట్ టీంలోకి సెలెక్ట్ అయిన వారంతా దాదాపుగా ఎక్కువ మంది టీ20 క్రికెట్లో విధ్వంసం సృష్టించిన వారే. ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, టీ20 క్రికెట్ వేరు, టెస్ట్ క్రికెట్ వేరు. టెస్టుల్లో అనేది ఒక బ్యాట్స్మెన్ యొక్క సహనం మరియు అతడి యొక్క బ్యాటింగ్ సత్తాకు నిదర్శనం. అలాగే టీ20లో అతడి యొక్క ధనాధన్ బ్యాటింగ్, సిక్సర్లు, ఫోర్లకు అది నిదర్శనం. కేవలం ఇక్కడ టీ20 మరియు వన్డే ఫార్మాట్లలో వాళ్ళు ఆడే ఆటను లెక్క తీసుకొని ఇలా టెస్టుల్లోకి సెలెక్ట్ చేస్తే చివరికి నష్టపోయేది మాత్రం మనమే అని ఈ సిరీస్ ద్వారా మనం గుర్తుంచుకోవచ్చు. అసలు ఈ సిరీస్లో చివర్లో వచ్చినటువంటి కుల్దీప్ యాదవ్ దాదాపుగా 120 బంతులు ఎదుర్కొంటే, టాప్ ఆర్డర్లో దిగినటువంటి ఏ బ్యాట్స్మెన్ కూడా ఇన్ని బంతులు ఎదుర్కోలేకపోవడం నిజంగా భారత్ యొక్క టెస్ట్ క్రికెట్ ఏమైందో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో పూజారా 88 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తుంటే, నేడు ఇప్పటి క్రికెటర్లు మాత్రం కనీసం ఒక 20 ఓవర్లు కూడా టెస్టుల్లో ఆడలేకపోతున్నారు. మరి వీళ్ళలో ఈ సహనం అనేది ఎందుకు నశించిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 2 టెస్ట్ సిరీస్ మ్యాచ్ల్లో మన భారత బ్యాట్స్మెన్ల యొక్క ఆటను ఒకసారి గమనిస్తే, వీళ్ళలో వాషింగ్టన్ సుందర్ మరియు ఫస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ తప్ప అసలు వీళ్ళలో స్థిరంగా రాణించిన వారు చాలా తక్కువనే చెప్పాలి. అలాగే జడేజా కూడా గొప్ప ఆటే ఆడాడని చెప్పాలి. ఇక మిగతా బ్యాట్స్మెన్లలో ధ్రువ్ జురేల్ కానీ, అటు కేఎల్ రాహుల్ కానీ, ఇటు రిషబ్ పంత్ కానీ గొప్ప ఇన్నింగ్స్లు ఏవి ఇక్కడ నమోదు చేయలేకపోయారు. ప్రధానంగా ఒక మ్యాచ్ గెలవాలంటే బ్యాటర్లు అటు బౌలర్లు సమిష్టి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఇదే తరుణంలో సౌత్ ఆఫ్రికా యొక్క టెయిలండర్లే ఏకంగా సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోతుంటే, భారత్ యొక్క టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే దారుణంగా వికెట్లు కోల్పోవడం అనేది అసలు నిజంగా చాలా బాధాకరమైన అంశం అనే చెప్పాలి. ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఓడిపోయినా వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే ఇది వాళ్లకు హోమ్ గ్రౌండ్ కాదు. కానీ ఇక్కడ ఇండియా ఓడిపోతేనే చాలా ప్రమాదకరంగా మరియు విమర్శనాత్మకమైన ప్రశ్నలు సంధిస్తారు. ఎందుకంటే ఇది మన సొంత గడ్డ. అందున ఇక్కడ మనకు విజయావకాశాలు అనేవి చాలా మెండుగానే ఉంటున్నాయి. ప్రధానంగా ఇక్కడ పిచ్లు అనేవి నిర్ణయించేది మనవారే. కాబట్టి వాటిని అందిపుచ్చుకొని మన యొక్క విజయానికి వీళ్ళు సహనంతో ఆడాల్సింది పోయి, వీళ్ళు అనవసరంగా తమ వికెట్లను కోల్పోయి భారత్కు దారుణ ఓటములు మిగిల్చడం అంటే అసలు వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలి.
సౌత్ ఆఫ్రికా యొక్క టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా 50కి మించి స్ట్రైక్ రేట్ను మెయింటైన్ చేయలేదు. అందుమూలంగానే వారు తల 30+, 40+ స్కోర్తోనే ఎలాగోలా నెట్టుకొచ్చి చివరికి మ్యాచ్ను తమ చేతుల్లోకి లాగేసుకుంటున్నారు. కానీ ఇదే సందర్భంలో భారత బ్యాట్స్మెన్లను గమనిస్తే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే ఏకంగా ఎక్కువ స్ట్రైక్ రేట్ను మెయింటైన్ చేయాలని వచ్చి రావడంతోనే సిక్సర్లు పోర్లకు ప్రయత్నిస్తూ వాళ్ళు చాలా సులభంగానే వికెట్లను కోల్పోతున్నారు. ఈ విధంగా సహనం లేనటువంటి భారత ఆటగాళ్ల యొక్క వికెట్లను సౌత్ ఆఫ్రికా బౌలర్లు చాలా సులభంగానే దక్కించుకోగలిగారు. ప్రధానంగా వాళ్ళ యొక్క ఆటను గనుక మనం చూస్తే వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు చాలా స్లోగా ఆడుతూ బ్యాటింగ్ను ముందుకు తీసుకొని వెళ్ళాలి లేదా సహనంతో ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకొని వెళ్ళాలి అని వాళ్ళు ఆడుతుంటే మన బ్యాట్స్మెన్లు మాత్రం స్కోర్ను పెంచేందుకు సిక్సర్లు పోర్లు మోదుతూ అనవసరంగా మొదట్లోనే వికెట్లు చేజార్చుకుంటున్నారు. ఇక వాళ్ళు స్టార్టింగ్లో స్లోగా ఆడినా చివర్లో వచ్చే వాళ్ళపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో వాళ్ళు చివర్లో మరియు మిడిల్ ఆర్డర్లో దిగే వాళ్ళు సిక్సర్లు పోర్లతో రెచ్చిపోయి ఇక వాళ్లకు భారీ స్కోర్ని అందజేస్తూ వాళ్ళు మన నుండి మ్యాచ్ను లాగేశారు. మనమే గనుక చూసుకుంటే వాళ్ళలో చివర్లో దిగినటువంటి మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ళు అయినటువంటి శనరన్ ముత్తుస్వామి ఏకంగా సెంచరీ చేశాడు. అతని కన్నా ముందు దిగిన వాళ్ళంతా చాలా స్లో బ్యాటింగ్తో 40-30 పరుగులే చేశారు. కానీ అక్కడ వికెట్లు ఉండడం మూలంగా అలా జరిగింది. ఒకానొక దశలో సౌత్ ఆఫ్రికా 260 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా కూడా స్థిరంగా వాళ్ళ యొక్క టెయిల్ అండర్లు ఆడడం బట్టి వాళ్ళు ఎంత సహనంతో ఎంత గొప్పగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక మన బ్యాట్స్మెన్లలో కుల్దీప్ యాదవ్ అయినా 120 బంతులు ఎదుర్కొన్నాడు. కానీ ప్రధాన బ్యాట్స్మెన్లు ఎవరు కూడా అన్ని బంతులు ఎదుర్కోలేకపోయారు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా గొప్పగా ఆడినప్పటికీ అతడి బ్యాటింగ్ భారత్ గెలుపుకు డ్రాకు అస్సలు సరిపోలేదు. అంతేకాకుండా ఇప్పటి నుండైనా భారత బ్యాట్స్మెన్లు సహనంతో ఆడి ఇప్పటి నుండైనా చేసినటువంటి తప్పులను మెరుగుపరుచుకొని భారత్కు మరిన్ని విజయాలు అందిస్తారో లేదో చూడాలి. ప్రధానంగా ఈ సిరీస్లో సౌత్ ఆఫ్రికా తరపున మార్కో జాన్సన్, షర్మాన్ హార్మాన్ మరియు కేశవ్ మహారాజులు అద్భుతమైన ప్రదర్శన చేశారనే చెప్పాలి. వీళ్ళ యొక్క బౌలింగ్ సత్తా మూలంగానే సౌత్ ఆఫ్రికా ఇలా గెలిచిందనే చెప్పాలి. అంతేకాకుండా వీళ్ళ బౌలింగ్ ప్రదర్శనకు తోడు టెంబా బౌమా కెప్టెన్సీ మరియు అద్భుత బ్యాటింగ్, ఇంకా మరొక ఆల్రౌండర్ అయినటువంటి శనరన్ ముత్తుస్వామి యొక్క ఆల్రౌండ్ ప్రదర్శన కూడా వాళ్ళ సత్తాకు నిదర్శనమే. ఇక వీళ్ళు మెయిన్ ఆటగాళ్ళు అయితే మిగతా ప్రతి ఆటగాడు బ్యాట్స్మెన్ బౌలర్లు ఇద్దరూ కలిసి సమయోచితంగా ఆడి సౌత్ ఆఫ్రికాకు మొత్తం మీద సిరీస్ విజయాలను అందించారనే చెప్పాలి. ప్రధానంగా వాళ్ళ యొక్క సమిష్టి కృషి మూలంగానే వాళ్లకు ఇలా క్లీన్ స్వీప్ విజయం అనేది అందింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.